ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో విశ్రాంత ఉద్యోగులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శాల్వ వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. వైసీపీ హయాంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపులు అలసత్వం ప్రదర్శించిందని, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఉద్యోగులను అగౌరవపరిచారన్నారు. నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అదేవిధంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు అందుతున్నాయన్నారు. పెన్షనర్లకు అందవలసిన 12వ పీఆర్సీ చెల్లింపులు మరియు విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ అభివృద్ధికి మరియు వ్యక్తిగతంగా తమకు ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తన పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రవీంద్రారెడ్డి మరియు విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.